వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ఇండియా. దేశీ రుచుల చిరునామా, కేర్ ఆఫ్ బ్రజ్ క్విజిన్. బ్రజ్ క్విజిన్ లో ఉన్నాం కదా, అక్కడ రుచులు టేస్ట్ చేస్తున్నారు కదా, బాగున్నాయా? బాగుంటాయి డెఫినెట్ గా. ఎందుకంటే శ్రీకృష్ణుడు పుట్టిన స్థలం అండి అక్కడ. ఆయన పుట్టి పెరిగారు. సో అక్కడ వంటలు కానీ అక్కడ స్వీట్లు కానీ చాలా రుచికరంగా ఉంటాయి. అండ్ వీళ్ళు చేసుకునే ఫెస్టివల్స్ కూడా ఎక్కువగా జన్మాష్టమి అంటే మన కృష్ణాష్టమి చేసుకుంటారు. అలాగే మీకు ఇంకో ఫెస్టివల్ తెలుసా? రాధాష్టమి. మనం ఎప్పుడు చేసుకోలే కదా. కృష్ణాష్టమి వచ్చి వెళ్ళిన 2 వారాలకి రాధాష్టమి వస్తుందంట. ఈ రాధాష్టమి కూడా అక్కడ బ్రజ్ లో చాలా ఫేమస్ అన్నమాట. ఈ పండుగని వాళ్ళు చాలా ధూమ్ ధామ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. అలాగే దివాళీ సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ గోవర్ధన పూజ అని ఒక పండుగ అనమాట. వాళ్ళకి గోవర్ధన పూజ అనేది ఒక పండుగ అనమాట. దాన్ని కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. చాలా వెరైటీగా ఉన్నాయి పండుగలు అనే కదా. చెప్తా మీకు రెసిపీ తయారు చేసి చూపిస్తూ అక్కడ విశేషాలు ఇంకా చాలా చెప్తాను. అయితే ఫస్ట్ నేను చేయబోయే రెసిపీ ఏంటబ్బా, అది చాలా వెరైటీగా ఉంటుందండి. పేరు చోలే చావల్. మరి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. సో దీనికి మనకి చనా కావాలన్నమాట. సో చనా రెడీగా పెట్టుకున్నాను. జనరల్ గా నానబెట్టిన చనా వాడచ్చు, లేదంటే డైరెక్ట్ గా కూడా బాయిల్ చేసుకోవచ్చు. నేను ప్రాసెస్ చేసుకునేటప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకుంటానో చూపిస్తాను కాబట్టి ఈజీ అయిపోతుంది. ఓకే, మీకు కృష్ణాష్టమి గురించి తెలుసు కదండి. కృష్ణుడు పుట్టినరోజుని చాలా వైభవంగా సెలబ్రేట్ చేసుకుంటాము. బ్రజ్ లో ఎలా చేస్తారంటే కృష్ణాష్టమి రోజు చక్కగా టెంపుల్స్ అన్నిట్లో అన్నమాట. అక్కడ ఒక కృష్ణుడి గుడి ఉంటుంది, చాలా పెద్దది, చాలా ఫేమస్. 5000 సంవత్సరాల క్రిందట కృష్ణుడు బ్రజ్ లోనే ఉండేవాడంట. అందుకే ఆ ఊరికి అంత ప్రత్యేకత అన్నమాట. సో ఆ గుడిని చాలా అందంగా అలంకరించి పొద్దున్నే తెల్లవారుజామునే భక్తులందరూ వస్తారు కదా, ఆ టైంలో ఏం చేస్తారంటే కృష్ణుడికి స్నానం చేయిస్తారంటండి. అది కూడా ఆ రోజు సెలబ్రేషన్స్ లోని ఒక ఫస్ట్ స్టెప్ అనుకోవాలన్నమాట. ఫస్ట్ చేసేది కృష్ణుడికి స్నానం చేయిస్తారనమాట. అప్పుడే పుట్టిన కృష్ణుడు చిన్న బుజ్జి బాబులాగా ఉంటాడంట. ఆ కృష్ణుడికి చక్కగా స్నానం చేయించి ఆ తర్వాత కృష్ణుడికి మంచి బట్టలు వేసి ఎంతో అందంగా అలంకరించి ఒక రథంలో కూర్చోబెట్టి ఆయన్ని ఊరేగిస్తారంట. సో కృష్ణాష్టమి రోజు అలాగా అక్కడ సెలబ్రేట్ చేసుకోవడం అన్నది ఒక ఆనవాయితీగా ఎన్నో ఏళ్ల నుంచి వస్తుంది. అందరూ అలాగే సెలబ్రేట్ చేసుకుంటారట. ఓకే, కుక్కర్ హీట్ ఎక్కింది కదా, నేను బటర్ వేసుకున్నాను ఫస్ట్. దీన్ని మనం ఆయిల్తో కుక్ చేయట్లేదు, బటర్తో కుక్ చేస్తున్నాము. సో బటర్ బాగా మెల్ట్ అయింది. నెక్స్ట్ ఏం వేసుకోవాలంటే జీలకర్ర వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఇంగువ, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, కొంచెం పుదీనా, కాస్త శనగలు, శనగలు వేసుకొని కాస్త వాటిని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక నెక్స్ట్ ఏం చేయాలంటే మనం కొంచెం రైస్ వేసుకోవాలి. కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే ఇది మనకి కొంచెం కిచడీ లాగా రావాలి. ఇప్పుడు నెక్స్ట్ ఏం వేసుకోవాలంటే కొంచెం ధనియాల పొడి, గరం మసాలా, కరివేపాకు, ఉప్పు, తగినంత ఉప్పు వేసుకున్నాం కదా. ఇప్పుడు కాస్త పసుపు, కొంచెం కొత్తిమీర, లాస్ట్ లో కాస్త కారం. ప్రాసెస్ చాలా డిఫరెంట్ గా ఉంది కదా. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకొని
మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. అయితే బ్రజ్ గురించి చెప్తున్నాను కదా, కృష్ణ గురించి చెప్తున్నాను. సో కృష్ణాష్టమి అలాగే వైభవంగా జరుపుతారు. ఆ రోజు ఊర్లో వాళ్ళందరినీ పిలిచి భోజనాలు పెడతారంటండి కృష్ణుడి గుళ్ళోని. అది ఆ భోజనాలు అన్నవి ఏంటంటే నైవేద్యంగా స్వీకరించి భక్తులందరూ వచ్చి ఊరు జనం అంతా వచ్చి ఆ భోజనాలు చేస్తారంట. ఇంతే కాకుండా ఆ రోజంతా చాలా వైభవంగా ఆ పండుగ జరుగుతుంది కాబట్టి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకొని ఇంట్లో కూడా మంచి స్వీట్స్ తయారు చేసుకుంటారంట. వీళ్ళు ఎక్కువగా తయారు చేసుకునే స్వీట్స్ ఏంటంటే గేవర్ అంటే వీళ్ళకి చాలా ఇష్టం అనమాట. నేను ఆల్రెడీ టేస్ట్ ఆఫ్ ఇండియాలో గేవర్ చూపించాను, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ ఊళ్ళో ప్రత్యేకంగా బ్రజ్లోని గేవర్ ఎక్కువగా తయారు చేసుకుంటారు, సోన్ పాపిడి తయారు చేసుకుంటారు. అంతేకాకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనగానే కచోరీలు తింటారు, ఇంకా గోల్గప్పాస్ తింటారు అనమాట. గోల్గప్పానా ఇదేంటి అనుకుంటున్నారా? పానీపూరి అండి. పానీపూరిని వాళ్ళు గోల్గప్ప అంటారు అనమాట. రౌండ్ గా ఉంటాయి కాబట్టి గోల్గప్ప అంటారు. సో వీళ్ళకి స్నాక్స్ అయినా బ్రేక్ఫాస్ట్ అయినా వీటిని ఎక్కువగా తీసుకుంటారు. సమోసాలు తింటారు, రోటీతో చేసే రెసిపీస్ ని ఎక్కువగా తింటారు. ఇలా పండుగ రోజు అందరూ కొత్త బట్టలు వేసుకొని కృష్ణుడి గుడికి వచ్చి కృష్ణుడి స్నానం చేయించి ఆ తర్వాత కృష్ణుడిని ఎంతో అందంగా అలంకరించి చక్కటి ఒక రాజులు కూర్చుంటారు చూడండి, అలాంటి కుర్చీలో కూర్చోబెట్టి ఆ తర్వాత రథం మీద ఊరేగించి సో ఇలా ఆ రోజుని చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకుంటారు. సో కృష్ణాష్టమి వెళ్ళిన ఒక 2 weeks లోనే మనకి రాధాష్టమి వస్తుంది. రాధాష్టమి రోజు రాధకి సంబంధించిన అంటే అదే టెంపుల్స్ లోని రాధాకృష్ణుల్ని ఇద్దరిని పూజ చేస్తూ రాధను అందంగా అలంకరించి సేమ్ అదే సిస్టమ్ ని ఫాలో అయ్యి రాధాకృష్ణులు ఇద్దరికి పూజ చేసి వాళ్ళకి ఇష్టమైనవన్నీ నైవేద్యంగా చేసి వాళ్ళకి పెట్టి ఇలా ఆ రోజును కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ తర్వాత దీపావళి అంటే వాళ్ళకి చాలా ఇష్టం అంట. దీపావళి మనకు తెలుసు కదండి, మనం బాగా సెలబ్రేట్ చేసుకుంటాం కదా, అలాగే నార్త్ లో కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ మనకి దీపావళి ఏంటంటే నవంబర్ అక్టోబర్ టైంలో వస్తుంది. కానీ మనకన్నా 15 రోజుల ముందు నుంచి వాళ్ళకి దీపావళి వచ్చేస్తుందండి. మనం దీపావళి అంటే 3 రోజులు సెలబ్రేట్ చేసుకుంటాం, కానీ వాళ్ళు అలా కాదు. 15 రోజులు దీపావళి ముందు, 15 రోజులు దీపావళి తర్వాత కూడా సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట. రోజు దీపం పెట్టడం, కొంచెం మతాబాలు కాల్చడం ఇలా చేసుకుంటూ ఉంటారు అనమాట. వాళ్ళకి మనకి దీపావళి పండుగకి కొంచెం డిఫరెన్సెస్ ఉన్నాయి. ఆ తర్వాత గోవర్ధన్ పూజ. గోవర్ధన్ పూజ అంటే ఏంటో చెప్పాలి కదా మీకు. గోవర్ధన్ పూజ అనేది కూడా ఒక ఫెస్టివల్ అనమాట. ఈ ఫెస్టివల్ గురించి చెప్పాలంటే అండి, ఇక్కడ అంటే లైక్ మనకి వేదిక ఉంటుంది కదా, అంటే మహాభారతం రామాయణం ఉంటుంది కదా, వాటిలోకి వెళ్ళిపోవాలన్నమాట. కృష్ణుడు బ్రజ్లో పుట్టి పెద్దయి 11 ఏళ్ల వయసు వచ్చేటప్పటికి ఒకసారి ఊరు జనం అందరికీ అన్నాడట, మీ అందరూ ఇంద్రుడికి ఎందుకు పూజ చేస్తారు అని అడిగాట. అప్పటి వరకు బ్రజ్లో ఉన్న వాళ్ళందరూ ఇంద్రుడికి పూజ చేసేవారంట. ఇంద్రుడికి ఎందుకు పూజ చేస్తారు? మీరందరూ ఇంద్రుడికి కాదు గోవర్ధనుడికి పూజ చేయండి అన్నారంట. జనం అంతా గోవర్ధనుడికి పూజ చేయడం ఏంటి, ఇన్నేళ్లుగా మేము ఇంద్రుడికి కదా పూజ చేస్తున్నాం అన్నారట. అప్పుడు కృష్ణుడు నో, ఇప్పటి నుంచి మీరు గోవర్ధనుడికి పూజ చేయండి అన్నారంట. ఎందుకు చేశారు, ఎలా చేశారు, ఆ తర్వాత ఏమైంది చెప్తాను. ఓకే, ప్రెషర్ పోయింది. ఓకే, సో మన చోలీ చావల్ రెడీ అయిపోయింది కదా, డిష్ అవుట్ చేసుకుందాం. పుదీనా, కొత్తిమీర అన్ని వేసుకున్నాం కదా, మంచి ఫ్లేవర్ వస్తుంది. సో మళ్ళీ కొంచెం పుదీనా పెట్టుకుని గార్నిష్ చేసుకుందాం. చోలే చావల్ రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. చోలే చావల్ కి కావలసిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, శనగలు 1 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, ఇంగువ 1/2 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు 1/2 టీ స్పూన్, బటర్ 3 టీ స్పూన్లు, పచ్చిమిర్చి ముక్కలు 4, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, కరివేపాకు కొద్దిగా. చోలే చావల్ తయారు చేసుకునే విధానం: ముందుగా కుక్కర్ పెట్టుకుని బటర్ వేసి అందులో జీలకర్ర, ఇంగువ, పచ్చిమిర్చి ముక్కలు, పుదీనా, శనగలు వేసి బాగా కలిపి బియ్యం సరిపడే నీళ్లు కూడా వేసుకొని ధనియాల పొడి, గరం మసాలా, కరివేపాకు, ఉప్పు, పసుపు, కొత్తిమీర, కారం వేసి బాగా కలిపి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే చోలే చావల్ రెడీ.
కుర్కురే చావల్కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. మరి ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను. సింపుల్ గా ఉంది, కొంచెం కొంచెం కారకారంగా, కొంచెం మసాలా స్పైసెస్ తో బాగుంది. పులిహోరలా లేదు, బిర్యానీలా లేదు, కిచిడీలా కూడా అస్సలు లేదు. ఏదో డిఫరెంట్ గా ఉంది. అండ్ చనా వేసుకున్నాం కదా, చాలా మంచివి శనగలు. సో డెఫినెట్ గా మీరు కూడా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేయండి. నెక్స్ట్ మరి ఏ రెసిపీ తయారు చేయబోతున్నానంటే ఆ రెసిపీ పేరు ఆలూ రసేదార్. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఆలూ రసేదార్ పేర్లోని రసేదార్ ఉంది అంటే రసమా? ఆలూని రసం చేసి తీస్తారా అనే కదా. ఎందుకండి అన్ని డౌట్లు, నేను ఇక్కడ ఉన్నాను కదా, చూపించేస్తాను, నేర్చేసుకోండి. ఈ రెసిపీ ఏంటంటే మన రోటీతో తీసుకోవచ్చు, రైస్తో తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. కొంచెం మన సౌత్కి రిలేటెడ్గా అనిపిస్తుంది అనమాట. సో మీకు నచ్చుతుంది. ఫస్ట్ ఏంటంటే మనం దీన్ని బటర్తో ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి బటర్ వేసుకోవాలి. ఓకే, ఇందాక ఒక స్టోరీ మధ్యలో చెప్పి ఆపేశాను కదా, అలా చేస్తే ఎవరికి నచ్చదండి. ఎప్పుడెప్పుడు ఆ స్టోరీ చెప్తానా అనుకుంటున్నారు కదా, చెప్తాను. గోవర్ధన్ పూజ గురించే కదా. గోవర్ధన్ పూజ ఫెస్టివల్ ఏంటంటే బ్రజ్లోని మనుషులందరూ కూడా, బ్రజ్వాసులందరూ ఇంద్రుడికి పూజ చేసేవారు అనమాట. ఇంద్రుడు మనకి దేవతలకి అధిపతి కదా ఇంద్రుడు. ఆయనకి పూజ చేస్తే ఆయన బ్రజ్వాసులందరినీ బాగా చూసుకునేవాడంట. సో గోవర్ధనుడికి పూజ చేయమని కృష్ణుడు చెప్పాడండి. చెప్తే అప్పుడు ఇంద్రుడికి కోపం వచ్చిందంట. నాకు పూజ చేయకుండా వీళ్ళందరూ ఈ రోజు కృష్ణుడు చెప్పాడు కదా అని చెప్పి గోవర్ధనుడికి పూజ చేస్తారని బీభత్సాన్ని సృష్టించాడనమాట. ఇప్పుడు నేను ఏం వేసుకున్నాను? ఇంగువ వేసుకున్నాను. ఉండండి, వేసేసరికి చెప్తాను. ఆ తర్వాత కాస్త మెంతులు, కొంచెం సోంపు, కొంచెం అల్లం ముక్కలు, ఆ తర్వాత ఉడకబెట్టి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి. ఓకే, ఇది కాస్త ఫ్రై అవ్వాలి. అప్పుడు బీభత్సాన్ని సృష్టించి ఉరుములు మెరుపులతో కూడిన పెద్ద భారీ వర్షాన్ని ఇంద్రుడు కల్పించాడంట. అప్పుడు బ్రజ్లో ఉండే వాళ్ళందరూ గడగడా వణికిపోయారంట. అమ్మో, అంటే పశువులు ఉంటాయి కదండి, వాటికి అంతంత మెరుపులు, పెద్ద పెద్ద వర్షం కురిస్తే అవి భయపడిపోతాయి కదా. అంతేకాకుండా ఎక్కడికక్కడ జనాల ఇళ్ళు వాకిళ్ళు అన్ని చిందరవందర అయిపోయాయంట. అప్పుడు భయపడి అందరూ కృష్ణుని పూజిస్తే కృష్ణుడు ఏం చేశాడంటే గోవర్ధన్ అనే పర్వతాన్ని చిటికిని వెళ్తూ ఎత్తాడంట. అప్పుడు ఆ పర్వతం కిందకి జనాలందరూ వచ్చి చేరారంట. ఈ విధంగా ఏమైందంటే కృష్ణుడే వాళ్ళందరినీ కాపాడాడు. కాబట్టి అప్పటి నుంచి బ్రజ్లో అందరూ కృష్ణుని పూజించడం మొదలుపెట్టి ఆ పూజని అంటే ఇంద్రుడికి పూజ చేయడం మానేశారంట. ఎప్పుడైతే ఇదంతా జరిగిందో అప్పటి నుంచి గోవర్ధన్ అనే ఫెస్టివల్ ని వాళ్ళు స్టార్ట్ చేసి, గోవర్ధన్ పర్వతాన్ని ఎత్తాడు కదండి కృష్ణుడు, అందుకే అప్పటి నుంచి కృష్ణుని పూజిస్తూ గోవర్ధన్ పర్వతాన్ని పూజిస్తూ ఉండేవారంట. ఎందుకంటే మనకి చక్కటి చెట్లు పంటలు ఇవన్నీ ఉండాలి అంటే ఆ గోవర్ధనుడికి పూజ చేయాలి అని చెప్పి ప్రతి ఏటా ఒక రోజు ఆగస్టు సెప్టెంబర్ ఆ టైంలోని ఈ గోవర్ధనుడికి పూజ చేస్తూ ఉంటారట. సో ఈ ఫెస్టివల్ కూడా వాళ్ళకి చాలా ఫేమస్ అనమాట. కృష్ణాష్టమి, రాధాష్టమి, గోవర్ధన్ ఫెస్టివల్, అలాగే దీపావళి, ఈ 4 ఫెస్టివల్స్ వాళ్ళు చాలా హ్యాపీగా చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారట. సో మరి ఆలు కాస్త ఫ్రై అయింది కదా, ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. ఆ తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం కారం, ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకోవట్లే కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకుందాం. కొంచెం ఆమ్చూర్, ఇవన్నీ వేసుకున్నాక మనం ఆల్రెడీ ఆలూని బాయిల్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువసేపు బాయిల్ చేసుకోవాల్సిన లేదు. బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. సో విన్నారు కదండి బ్రజ్ గురించి. చాలా వింతలు విశేషాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు బ్రజ్ ఫౌండేషన్ వాళ్ళు మళ్ళీ ఆ పూర్వ వైభవాన్ని అందించాలని చాలా కష్టపడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆ ఫారెస్ట్ లేవు, అలాగే కోనేరులు లేవు,
అండ్ చక్కటి చెట్లు ఉండేటువంటి అన్ని చెట్లని నరికేశారు అక్కడ. ఎందుకంటే మైనింగ్ స్టార్ట్ అయిందంటే అండి బ్రజ్ లోని మంచి మైన్స్ ఉన్నాయంట అక్కడ. ఎప్పుడైతే మైన్స్ ఉన్నాయో పొలిటికల్ పార్టీస్ అన్ని పోటీ పడి ఆ మైన్స్ ని తవ్వడం మొదలుపెట్టి చెట్లనన్నిటిని కొట్టేశారంట. లేకపోతే కృష్ణుడు చిన్నప్పుడంతా ఆ అడవిల్లోనే ఆడుకుంటూ ఆయన టైం అంతా స్పెండ్ చేసేవారు కాబట్టి ఆ ఊరికి అంత పేరుందనమాట. బ్రజ్ అనగానే అంత వాల్యూ ఉంటుంది. ఒకప్పుడు కృష్ణుడు నడిచిన నేల కాబట్టి ఆ నేలకి అంత విలువిస్తూ ఉంటారు. సో మరి ఈ పొటాటోస్ ఏంటంటే ఈ గ్రేవీలోని బాగా కుక్ అవ్వాలి. కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, దగ్గరికి అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఓకే, ఆలు రసేదార్ రెడీ అయిపోయింది. మరి దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. ఆలు రసేదార్ కి కావలసిన పదార్థాలు: ఉడికించిన ఆలు 1 కప్పు, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, సోంపు 1 టీ స్పూన్, మెంతులు 1/2 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, ఆమ్చూర్ పొడి 1 టీ స్పూన్, బటర్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. ఆలు రసేదార్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి బటర్ వేసి అందులో ఇంగువ, సోంపు, అల్లం ముక్కలు, బంగాళదుంప ముక్కలు వేసి బాగా కలుపుకొని అవి వేగాక పసుపు, ఉప్పు, కారం, ఆమ్చూర్ పొడి వేసి కొంచెం నీళ్లు వేసుకొని ఉడికించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే ఆలు రసేదార్ రెడీ. ఆలు రసేదార్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. సో మనం దీన్ని రైస్ తో తీసుకోవచ్చు, రోటీతో తీసుకోవచ్చు. చాలా సింపుల్, చాలా ఫాస్ట్ గా తయారు చేసుకునే ప్రాసెస్ ఏదైనా ఉంది అంటే ఇదేనేమోనండి. అంత ఈజీగా అయిపోయింది కదా. ఆలుని డైరెక్ట్ గా కూడా వేసేసుకోవచ్చు, లేదా బాయిల్ చేసి వేసుకోవచ్చు. నేనైతే బాయిల్ చేసి వేసుకున్నాను. మీరు డైరెక్ట్ గా కుక్ చేసుకోవాలనుకుంటే కూడా వేసి కొంచెం ఎక్కువ వాటర్ వేసి ఎక్కువసేపు బాయిల్ చేసుకోవాలి. సో మరి ఇప్పుడు టేస్ట్ ఎలా ఉంది? ఆలుతో ఏం చేసినా బాగుంటుంది. ఆలు స్కిన్ అండి, ఎందుకంటే దాన్ని ఫ్రై చేసుకోవచ్చు, గ్రేవీ చేసుకోవచ్చు, లేకపోతే టిక్కీలు చేసుకోవచ్చు. ఎందులో ఆలు వేసినా టేస్టీగానే ఉంటుందండి. నాన్ వెజ్ లో వేయచ్చు, వెజ్ లో వేయచ్చు. మీకు క్వశ్చన్ తెలుసా, బ్రజ్ వాళ్ళు ఆలుతోనే స్వీట్ తయారు చేస్తారంట. ఎప్పుడైనా విన్నారా, చూసారా? బ్రజ్ లోనే వింటాం, బ్రజ్ లోనే చూస్తాం, బ్రజ్ లోనే తింటామండి. ఎందుకంటే వాళ్ళ క్విజన్ లో ఆలుకి అంత ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. ఈ ఆలు కర్రీ చాలా బాగుంది, స్పైసీగా ఉంది కాబట్టి రోటీతో ఇంకా బాగుంటుంది. రైస్ లో మిక్స్ చేసుకొని తిన్నా సరే బాగుంటుంది. అండ్ గ్రేవీ ఉంది కాబట్టి మనం రైస్ తో అయినా రోటీతో అయినా తీసుకోవచ్చు. ఆలుని మీకు కాంటే చిన్న పీసెస్ లో కట్ చేసుకోండి, లేదంటే ఇదే సైజ్ కూడా మెయింటైన్ చేయొచ్చు. సో మరి చూసారు కదండి, ఈ రోజు బ్రజ్ క్విజన్ నుంచి చూపించిన 2 మంచి రెసిపీస్ చాలా బాగున్నాయి. తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ ఈ ఎపిసోడ్ మిస్ అయినట్టుగా అయితే లాగ్ ఆన్ టు www.facebook.com/etvabhiruchi, www.youtube.com/etvabhiruchiలో మళ్ళీ చూడండి. చూసారు కదండి, బ్రజ్ క్విజన్ నుంచి చూపించిన 2 మంచి రెసిపీస్. తప్పకుండా ట్రై చేయండి. రేపు మళ్ళీ మంచి రెసిపీస్ తో మీ ముందుకు వచ్చేస్తాను. Until then, see you, take care, bye bye. ఈటీవీ అభిరుచి, మీ వంటింటి నేస్తం.